తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడును చూస్తే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు ఆత్మ ఘోషిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎవరని ఆయన ప్రశ్నించారు. వారసులుగా ఉండాల్సిన వారు దబిడి తిబిడి అని తిరుగుతున్నారని, మరొకరేమో ఎప్పుడు పదవి పీకేస్తారో తెలియని పార్టీలో అధ్యక్షులుగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తన తండ్రి పేరు చెప్పుకోలేని వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. ఇక టీడీపీది మహానాడు కాదని అదొక దగానాడు అని అనంతపురంలో ఎద్దేవా చేశారు శైలజానాథ్. ఇది బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదా అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తారని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలు